కడవరి వర్షం ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు ప్రభుని దివ్యనామంలో శుభాభివందనములు. కడవరి వర్షం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ జాన్ విక్టర్ శీలం గారు ఆత్మాభిషేకంతో దైవ వర్తమానాన్ని అందిస్తారు. చివరిలో వారి ప్రార్థనలో ఏకీభవించి స్వస్థత ఆశీర్వాదాలు పొందండి. ఈరోజు అంశం ఏంటంటే దేవుని మందిరములో విశ్వాసులు ఎలా ఉండాలి, ముఖ్యంగా సంఘములో ఎలా ప్రవర్తించాలి అనే అంశాల గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. మన బైబిల్లో 100వ కీర్తనలో కొన్ని మాటలు లిఖించబడి ఉన్నాయి. అది నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ స్తుతి అర్పణ కీర్తన 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, పరిశుద్ధ హృదయముతో దేవుని మందిరానికి రావాలి. ఈ విషయం జాగ్రత్తగా వినండి. అనాలోచితంగా, మనకిష్టం వచ్చిన రీతిగా, మనకు అనుకూలమైన పద్ధతిగా మనము మందిరానికి రాకూడదు. పరిశుద్ధ హృదయముతో దేవుని మందిరానికి రావాలి. దేవుని సన్నిధికి పరిశుద్ధతతో రావడము యేసయ్యకి చాలా ఇష్టం. ఆమేన్. పరిశుద్ధతో రావాలి, అది యేసయ్యకి చాలా ఇష్టం. దేవుని బిడ్డలారా, సంఘానికి రాకముందు ముందేం చేయాలంటే మన పాపమును ఒప్పుకోవాలి, హృదయాన్ని స్థిరపరచుకోవాలి. మన పాపమును ఒప్పుకోవాలి, ఏం చేయాలి? హృదయాన్ని స్థిరపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే మనము దేవుని సన్నిధికి ఎలాగా రావాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, అలా అన్నీ కరెక్ట్గా చేస్తే దేవుడు మన కుటుంబం పైన ప్రత్యేకమైన ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, కీర్తనలు 24వ కీర్తన 3 నుండి 4 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కీర్తనలు 24వ కీర్తన 3 నుండి 4 వచనాలు చూస్తే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చెయ్యకుయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమందరము కూడా దేవుని సాన్నిధ్యానికి కొన్ని కారణాలు బట్టి వచ్చాం. ఒకటి, దేవుడు మనల్ని సజీవుల లెక్కలలో ఉంచినందుకు ఈరోజు ఆదివారం రోజున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఒకటి వచ్చాము. రెండోది, నీ భారములను దేవుని చెప్పుకున్నప్పుడు, నీ యొక్క బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, నీ యొక్క సమస్యలు దేవునికి సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడట? ఆయన నీకు స్వస్థత ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మొదటి పాయింట్ ఏంటంటే 3వ వచనములో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు. అందరూ రాలేరు దేవుని బిడ్డలారా. ఆత్మ ప్రపూర్ణత కలిగిన వారే దేవుని యొక్క సాన్నిధ్యం వస్తుంది. ప్రేమతో దేవుని పక్షాన యథార్థముగా దేవుని యందు మనస్సు ఉన్నవారు మాత్రమే దేవుని సన్నిధికి నిలవబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. ఏమండి? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు
కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే వాడు యెహోవా ఆశీర్వాదము నొందును. దేవునికి స్తోత్రం. ఈరోజు మొట్టమొదటి మెట్టు 10 పాయింట్లు నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈ టీవీలో వింటున్నటువంటి చాలామంది కూడా ఈ లైవ్ టెలికాస్ట్లో అందరూ చాలామంది వింటున్నారని నేను ప్రభువునందు నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి వారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. ఎందుకు కారణం ఏంటంటే ఆధ్యాత్మిక క్రమమే పాపము, పాపము వలన వచ్చే జీతము మరణము. మనకు ఆశీర్వాదం రావాలంటే దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం నిలబడాలి. శుద్ధ హృదయముతో దేవుని సన్నిధిలో మనం కనబడాలి. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? దేవుని సన్నిధికి మనము రావాలంటే పరిశుద్ధమైనటువంటి చేతులు కలిగి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి పాదములు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో మనం కనబడతామో అప్పుడు తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదం మనకి వస్తుంది. దేవునికి స్తోత్రం. మీకు బాగా తెలుసు, పాత నిబంధన గ్రంథములో దేవాలయంలోకి వచ్చేటప్పుడు ముందు ఏం చేయాలో, బయట గంగాళం ఉంటుంది, దాని నిండా నీళ్ళు ఉంటాయి. దానిలో నీళ్ళతో శుభ్రంగా మనం ఏం చేయాలండి? కాళ్ళు చేతులు శుభ్రంగా ముఖం కడుక్కొని ఎక్కడికి రావాలి? పరిశుద్ధ సన్నిధికి రావాలి. ఎందుకు? సిద్ధపాటు చాలా అవసరం. యెహోవా సన్నిధిలో ఎవరు నిలబడగలుగుతారండి? పరిశుద్ధత కలిగిన వారే నిలబడగలుగుతారు. లోపల పాపము పెట్టుకున్నవారు, లోపల విగ్రహారాధన ఉన్నవాళ్ళు, లేకపోతే లోపల బిజినెస్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిదీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ప్రవర్తించడానికి మనము సిద్ధపడి రావాలి. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. ఏది వ్యర్థమండి? ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా, ఈ లోకములు ఎంత బంగారము సంపాదించినా, వెండి సంపాదించినా, అన్నీ సంపాదించినా అదంతా వ్యర్థము. నువ్వు వచ్చేటప్పుడు ఏది తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏది కూడా నీవు తీసుకుని పోలేవు. కానీ ఒకటి మాత్రం సత్యము, దేవుని నుండి మంచి ఆత్మ దేవుడు పెట్టాడు. అది ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈరోజు మనం పరీక్షలు చేసుకుందాం దేవుని బిడ్డలారా. లాజరు యొక్క జీవితంలో మేబీ ఈ లోకంలో ఆయన కొంచెం బీదవాడుగా ఉన్నాడు, కొని ఆత్మలో బలమైనటువంటి వాడు లాజరు. కానీ ధనవంతుడు ఈ లోకంలో అన్నీ కూడా సంపాదించి ఆయన ఏమనుకుంటున్నాడండి? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటున్నాడు. ఈ లోకంలో అన్నీ కావాలనుకుంటున్నాడు. దేవుని సన్నిధి వద్దు, ఆయనకి ప్రార్థన వద్దు, కృతజ్ఞత వద్దు, దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ ఇద్దరూ చనిపోయారు. చివరికి లాజరు యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని దగ్గరికి వెళ్ళింది. అబ్రహాము కుడిపార్శ్వమున కూర్చున్నాడు. కానీ ఈ లోకములో ఉన్న వాటి కొరకు ఎదురు చూచినటువంటి ఆ యొక్క ధనవంతుడు మరణమైనప్పుడు ఆయన నిత్య నరకాగ్నిలో త్రోసివేయబడ్డాడు. ప్రియ దేవుని సంగమా, మొట్టమొదటిది మందిరానికి రావాలి, ప్రార్థన చెయ్యాలి. ఆదివారము ఏ పని కూడా నీవు చేయకూడదు. ఎందుకంటే వ్యర్థమైన వాటి యందు, 4వ వచనంలో ఉంది, వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడు వాడు ఏమండి? యెహోవా ఆశీర్వాదము నొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఏది వద్దండి, నా ప్రభువు నాకు కావాలి, నా దేవుడు నాకు కావాలి, నా రక్షకుడు నాకు కావాలి. అందుకోసమే ఆయన ఏం చేయాలి? మనము దేవునిని స్తుతించాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పరిశుద్ధ హృదయముతో దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. నీవు సిద్ధపడి రావాలా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావండి? దేవుని దగ్గరికి వస్తున్నావు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వస్తావంట? పరిశుద్ధంగా. అందుకోసమే ఆ పొదలో ఆ యొక్క మంట వచ్చినప్పుడు, ఆ పొద కాలినప్పుడు మోషేతో దేవుడేమంటున్నాడు? మోషే, ఇది పరిశుద్ధ స్థలము,
నీ దగ్గర ఉన్నటువంటి చెప్పులు తీసి దూరం పెట్టమంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ చెప్పులు విడమంటున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలా, అది పరిశుద్ధ స్థలము, ఇది దేవుని మందిరము, పరిశుద్ధముగా ఉండాలి. మొట్టమొదటిది పరిశుద్ధ హృదయముతో నీవు దేవుని మందిరానికి నువ్వు రావాలి. నంబర్ 1 పాయింట్. రెండవది ఆనందముతో దేవునిని ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆనందముతో అంటే, నిన్నటి దినాన ఉన్నవారు ఈరోజు లేరు, మొన్నటి దినాన ఉన్నవారు ఈరోజు లేరు. కానీ ఈరోజు ఈ యొక్క పవిత్ర దినము, పరిశుద్ధ దినాన నీవు నేను ఉన్నాము, బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. అందుకోసమే ఆనందముతో మనం ఏం చేయాలి చెప్పండి? దేవునిని స్తుతించాలి. మనకు బాధలు ఉన్నా దేవునిని స్తుతించండి, ఆరాధన చేయండి. అందుకోసమే కీర్తనలు 100, 100వ కీర్తన 2, 3, 4 వచనాల్లో ఒక మాట ఉంది. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. మనం ఎవరమండి? ఆయన బిడ్డలమండి, ఆయన గొర్రెలు. కాపరికి తెలియదా గొర్రెలకి ఏం పెట్టాలో తెలీదా? గొర్రెల అవసరాలన్నీ తీర్చడానికి కాపరికి తెలుసు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, నేను దేవుని నమ్ముకున్నాను. దేవునికి తెలీదా మన అవసరాలు ఏంటో? అన్నీ తెలుసు దేవుని బిడ్డలారా. అందుకోసమే మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, సంతోషముతో ఆనందముతో ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, యెహోవాయే దేవుడు. మన దేవుడు ఎవరండి? యెహోవాయే మన దేవుడు. ఇంకా ఎవరన్నా ఉన్నారా? మనకి లేరు. యెహోవాయే మన దేవుడు, ఆయనను మాత్రమే సేవింపవలనని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఆయన మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అందుకోసం ఏం చేయాలట? ఆదివారం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఎలా రావాలట? కృతజ్ఞత. ఏమండి కృతజ్ఞత అంటే ఏంటి చెప్పండి? ఎవరన్నా ఒక మేలు మనకు చేస్తే ఆ మేలును బట్టి మనం ఏం చేస్తామండి? కృతజ్ఞత అర్పిస్తున్నాం. ఎవరన్నా ఈ లోకంలో మీకు ఆర్థిక సాయం చేస్తేనే 100 సార్లు మీరు థ్యాంక్ యూ అని అంటారు కదా. అయితే లోక సంబంధమైనటువంటి డబ్బు కంటే, ఈ తుచ్చమైనటువంటి డబ్బు కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క బంగారము వెండి కంటే శ్రేష్టమైనది నీ ప్రాణము. నీ ప్రాణమును దేవుడిచ్చాడు. నూతన దినమును, నూతన సంవత్సరమును దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. ఏంటి ఆ కృతజ్ఞత అర్పణలు? డబ్బు కాదు. కృతజ్ఞత అంటే స్తోత్ర బలులు. అన్ని బలుల కంటే శ్రేష్టమైన బలులు స్తోత్ర బలులు. దేవునిని ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునిని మనము ఘనపరచాలా. ఈరోజు నేనే పని చేయకూడదు. మీకు బాగా తెలుసు, మార్తా మరియా ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. కానీ మార్తా అన్నీ వదిలిపెట్టిందంట. ఏం చేసిందంట? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నదట. యేసయ్య చెప్పే మాటలు వింటా ఉన్నదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు దేవునిని స్తుతించగలుగుతున్నావా? దేవుడు ఇంకా ఆయుస్సు పొడిగిచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు బలం ఇచ్చాడు. ఈరోజు శ్రేష్టమైనటువంటి ఉద్యోగమును దేవుడిచ్చాడు, శ్రేష్టమైనటువంటి బిడ్డలను దేవుడిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఆదివారము కూడా దేవునిని విడిచిపెడుతున్నాం. మనం దేవునిని పక్కన పెడుతున్నాం. దేవా నాకు పని లేదని నువ్వు అంటున్నావు. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి దినాలు! ఆదివారాలు అన్నీ విడిచిపెట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మోషే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఆ రోజు అగ్ని రాజబెట్టకూడదట.
ఆ రోజు బరువులు మోయకూడదట. ఆ రోజు కేవలము దేవుని యొక్క మందిరానికి వచ్చి స్తుతి యాగం అర్పించేవాడు దేవునిని మహిమపరుచుతున్నాడు. దేవునికి స్తోత్రం. స్తుతుల మూలమున దేవుడు ఒక దుర్గమును స్థాపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తారు అందరూ కూడా హల్లెలూయా చెప్తారా దేవుని బిడ్డలారా? మనము దేవుని సన్నిధిలో మనము ఒకవేళ స్తుతి చెల్లిస్తున్నామంటే దేవునికి చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది పరిశుద్ధ హృదయముతో, పరిశుద్ధ పాదాలతో, పరిశుద్ధ మనసుతో, పరిశుద్ధ హృదయముతో రావాలి దేవుని సన్నిధికి. రెండవది దేవుడు నూతన దినమును, నూతన వారమును దేవుడిచ్చినందుకు ఆయనకు మనం ఏం చెల్లించాలి చెప్పండి? సంతోషముతో ఆనందించాలి. దేవునికి స్తోత్రం. వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ వర్క్ అట్ ఆల్. ఏది చేయకూడదు దేవుని బిడ్డలారా. మనల్ని మనం శుభ్రపరచుకోవాలా. వచ్చేటప్పుడు ఇంట్లోనే ప్రార్థన చేసుకోవాలా. ఎక్కడ కూడా ఆ ఇంటికి ఈ ఇంటికి అక్కడికి ఇక్కడికి స్నేహితుల దగ్గరికి బంధువుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళకూడదు. ఉదయకాలమును స్నానము చేసి బయలుదేరి పరిశుద్ధ సన్నిధికి రావాలా. పరిశుద్ధమైన దేవునికి మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవ పాయింట్లోకి వెళ్తున్నాను దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధికి మనం ఎలా రావాలండి? దేవుని మందిరంలో ఒక విశ్వాసి ఎలా ఉండాలనే సబ్జెక్ట్ చెప్తున్నా. మూడో పాయింట్ ఏంటంటే భక్తి భయముతో ఉండాలి. భక్తి భయముతో ఉండాలి. ఎందుకు చెప్పండి? మన ప్రభు మన పక్కనే ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటే వారి మధ్యన నేను ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మన మధ్యలో ఎవరు ఉన్నారండి? మన ప్రభువు, మన రక్షకుడైన మన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన మధ్యలో ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలండి? చాలా భయము భక్తితో ఉండాలి. దేవుని మాటలే వినాల, పాటలే పాడాలి. దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే దేవుని బిడ్డలారా, అక్కడ ఏం చేసేవారండి? కరుణాపీఠములో నుండి దేవుడు మాట్లాడేవాడట. దేవునికి స్తోత్రం. దేవుడు కరుణాపీఠం అనగా ఈ ప్రత్యక్షతలో నుండి దైవజనుడు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే నేను సంధిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనవసరమైన మాటలు మందిరములో మాట్లాడకూడదు. నవ్వులు, గౌరవం లేకుండా ఈ ప్రవర్తనకు దూరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, వచ్చిన వెంటనే మనం ఏం చేయాలా? ముందుగా వచ్చిన వెంటనే ఎవరు ముందుగా వస్తారో తెలియదు. వచ్చిన వాళ్ళు ముందు మోకరించాలా. మోకరించి ప్రభువా నాతో మాట్లాడండి నాయన, నా అర్పణలను అంగీకరించు నాయన, నా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకో నాయన అని చెప్పి మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్తారు అందరూ కూడా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రసంగి 5వ అధ్యాయం 1-2 వచనాల్లో ఒక మాట ఉంది. దేవుని బిడ్డలారా, ప్రసంగి 5వ అధ్యాయం 1-2 వచనాల్లో మొదటి వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీవెక్కడున్నావండి? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? భయము భక్తితో ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా ఉంది మన ప్రవర్తన? సమయానికి దేవుని మందిరానికి మనం రాగలుగుతున్నామా? సమయానికి మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? సమయానికి వచ్చి పాటలు పాడగలుగుతున్నామా? సమయానికి వచ్చి దేవునిని ఆరాధిస్తున్నామా, స్తుతిస్తున్నామా? దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చినందుకు దేవునికి స్తుతి చెల్లించండి. ఆ ఉద్యోగం లేకపోతే నువ్వు దేవునిని ఆరాధించగలుగుతావా? నాకు చెప్పండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అన్నీ కూడా మన దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎవ్రీథింగ్ హీ హాస్ గివెన్ టు us. అన్నీ కూడా దేవుడు ఇచ్చినయే. మనకంతూ మన సొంతంగా సంపాదించుకునేది కూడా ఏది కూడా లేదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ హృదయాన్ని కాచుకోవాలి. నీ మనస్సు నీ స్వాధీనంలో పెట్టుకోవాలి. నువ్వు అనాలోచితంగా దేవుని మందిరంలో ఉండకూడదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. 3వ పాయింట్, భక్తి భయముతో ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? భక్తిగా భయముతో ఉండాలి. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారు జ్ఞానమునకు మూలమట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూతలు కావలి ఉండును. నీకు కావలి కావాలంటే దేవుని భద్రత కావాలా? దేవుని భద్రత నీకు కావాలంటే ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ముందు నీవు భయము భక్తితో ఉండాలి దేవుని సన్నిధిలో. ఆమె చెప్తారు అందరూ కూడా. హల్లెలూయా. 4వ పాయింట్ ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినడమే కాదు, దాని ప్రకారంగా ఆచరించాలి. ప్రతి సందేశాన్ని జీవితంలో మనము అమలుపరచాలి. దేవునికి స్తోత్రం. వినుటకు విందురు కాని వారు గ్రహింపకుందురని యెషయా ప్రవచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం వింటాము కానీ దాన్ని ఆచరించము. మనం ఆచరించాలా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట అనగా, దేవుని మాట అంటే దైవజనుడు ఇక్కడ నిలబడి దేవుని వాక్యము దేంట్లో నుంచి చెప్తాడంటే పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వేగిరపడి రావాలి, పరిగెత్తుకుని రావాలి. హల్లెలూయా. కౌరవ కుమారులు ఏమని చెప్తున్నారు చెప్పండి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినోడు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఆశతో దేవుని సన్నిధికి రావాలి. నాకు ఇష్టం వచ్చిన సమయానికి నేను వస్తా, నాకు అనుకూలమైన పద్ధతిలో నేను వస్తా. ఇష్టం ఉంటే వెళ్తాను, ఇష్టం లేకపోతే వెళ్ళను. ఇది కాదు దేవుని బిడ్డలారా. మనము భయము భక్తితో పరిగెత్తుకుని దేవుని సన్నిధి. వేరే పనులు తర్వాత చేసుకోండి, తప్పేమి లేదు. ఒకవేళ నువ్వు ఇళ్లలో పనిచేసినా, లేకపోతే ఎక్కడో కార్యాలయాల్లో పనిచేసినా, లేకపోతే ఎక్కడ చేసుకున్నా 6 దినములు నువ్వు కష్టపడుతున్నావు కదా. 7వ దినం అది పరిశుద్ధ దినం అని మీకు తెలుసు కదా. ఆ దినములో పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలా. దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, ఎక్కడ ఫలాని సహోదరుడు రాలేదని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఫలాని సహోదరి కనపడట్లేదని దేవుడు బాధపడుతున్నారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయననే నిన్ను సృష్టించాడు. ఆయన రక్తము చేత నిన్ను కడిగాడు దేవుని బిడ్డలారా. ఆయన రక్తము చేత నిన్ను పరిశుద్ధపరిచాడు. నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు నీవు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో చూస్తున్నట్టయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. ఎవరినండి మోసం చేస్తున్నాం? మనం వింటున్నాము కానీ దాన్ని గైకొనట్లేదు. మనము దైవజనుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి స్థానము దేవునికి ఇవ్వండి అని ప్రభువు చెప్పినప్పుడు మీరు దేవునికి 2వ స్థానం ఇస్తున్నారా, 3వ స్థానం ఇస్తున్నారా? మీరు ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినడమే కాదు, ఆచరించాలి. ఆచరించడం కాదు, ప్రతి సందేశాన్ని నీ జీవితంలో అమలు చేయాలి. దేవునికి స్తోత్రం. నేను చాలా పల్లెటూరులకి దేవుని వాక్యం అందించడానికి నేను వెళ్తూ ఉంటాను. అక్కడ చాలా, హైదరాబాదే మనకి ఇలా తయారైంది, కానీ పల్లెటూరులో ఏం చేస్తారంటే వారు కూడా మనకంటే ఎక్కువ కష్టపడతారు. వాళ్ళు చాలా కష్టపడతారు. వేకువజామున 5:30కి 4:30కే లేచి వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు. పనులు చేసుకొని ఆదివారము ఒకవేళ 10:30కి ప్రార్థన కూడికి ఉందనుకోండి, ఆరాధన అంటే వాళ్ళు 10 గంటలకు వచ్చేసి వాళ్ళ చేతిలో చిన్న నూనె డబ్బా తీసుకొని అక్కడ దేవుని సందులో పెట్టి, అంటే ఇక్కడ దైవజనుడి దగ్గర పెట్టి, దాన్నే ప్రత్యక్ష గుడారం అని అంటారు, అక్కడ పెట్టి వారు ఒక
15 నిమిషాలు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డలారా, ప్రభు నన్ను బాగు చేయి నాయన, నాతో మాట్లాడు నాయన, నా మీద మీ ఆత్మని కుమ్మరించండి ప్రభువా, నీ బలమైనటువంటి అభిషేకము నా మీద కుమ్మరించండి ప్రభు అని ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డలారా, ఇది హైదరాబాద్లో లేకుండా అయిపోయింది. దేవుని బిడ్డలారా, మనకు అనుకూలం, మనం వచ్చింది హైదరాబాద్ సంపాదించుకోవడానికి కదా, డబ్బు సంపాదించుకోవడానికి, 10 బంగ్లాలు కాదు సంపాదించేది. నీ ఆత్మీయ భద్రత కొరకు ప్రభు సన్నిధిలో ఉండి నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవలసిందే. కానీ ఆత్మని కూడా, ఆత్మ మాత్రము దేవుని సాన్నిధ్యానికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. 4వది, దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. 5వది, ప్రార్థనలో ఏకాగ్రత కలిగి ఉండాలి. ఏం చేయాలండి? ప్రార్థనలో ఎలా ఉండాలట? ఏకాగ్రతగా ఉండాలా. అంటే చాలా పట్టుదలతో ఒక దృఢమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధ హృదయంతో ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన సమయంలో మనస్సు దేవునిపై నిలబెట్టాలా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి? మన మనస్సు ఎవరి మీద ఉండాలండి? దేవుని మీద మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన ఇతరుల కొరకు నువ్వు కాదు ప్రార్థన చేసేది, నీవు ఆలస్యంగా వచ్చిన వారు కాదు నువ్వు ప్రార్థన చేసేది, అయ్యో ఎవరు రాలేదని ప్రక్కన ఉన్నవారు కాదు ప్రార్థన చేసేది. నువ్వు చేసే ప్రార్థన, నీ యొక్క ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉన్నదా? నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందా లేదా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా? ప్రియ దేవుని సంగమా, ఒక భారముతో నువ్వు మందిరానికి వచ్చావు, ఒక సమస్యతో నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, ఒక బాధతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఒక కృంగినటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. ఇటువంటి పరిస్థితుల్లో నీ యొక్క ప్రార్థన సరిగా ఉంటే, ఏకాగ్రతగా నువ్వు ప్రార్థనలో ఉంటే తప్పనిసరిగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా, హన్నా అవమానపరచబడుతుంది, హన్నా వేదనతో ఉంది. దేవుని బిడ్డలారా, నా అవసరాన్ని తీర్చేవారు ఎవరు లేరు కదా. నేను పిల్లలు లేక బాధపడుతున్నాను, పెళ్ళిన మాటికి లేనిపోని మాటలు అంటుంది. అయ్యో నాకు సమస్యలు తీర్చేవారు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వారు ఉన్నారు. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యెహోవాయే దేవుడు. ఆయనే మన సమస్త భారములను తీర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, హన్నా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంది. ఏలి దైవజనుడు కూడా లెక్క చేయలేదు. ఆమె షిలోహు మందిరములకు వెళ్ళి మోకరించి కన్నీరు కార్చి ఏడ్చి 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 ఆమె మోకరించి ప్రార్థన చేస్తుంది. ప్రియ దేవుని సంగమా, ఏడుపు అయిపోయిన తర్వాత మూలగడం ప్రారంభిస్తారు. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మూలుగుతుంది. ఆ పని చేసినప్పుడు ఏకాగ్రతగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన ఆలకించాడు. ఏలి భక్తుడు ఏమంటున్నాడు? నీవు వెళ్ళి సంవత్సరం తిరిగి లోపల వచ్చేటప్పుడు నీవు ఏం చేస్తావట? హల్లెలూయా. ఏం చేస్తావు? నీవు కుమారుని ఎత్తుకుని వస్తావట. దేవునికి స్తోత్రం. నీ అవసరాలు తీర్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఏకాగ్రతగా ప్రార్థన చేస్తున్నావా? ఎవరితో నీకు సంబంధం లేదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీకు నీ ప్రభువు, నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ యొక్క స్వస్థపరిచి యెహోవా సన్నిధిలో ఉండి నీ యొక్క మేలు కొరకు సన్నిధానంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములు చూసినట్టయితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. అపోస్తుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి స్థలమందు పురుషులు లేకపోతే స్త్రీలు కోపము లేని వారై, దేవుని సన్నిధిలో కోపమొద్దు, మనకి దేవుని సన్నిధిలో మనకి గర్వమొద్దు, మనకి అహంకారం వద్దు. మనము దేవుని సన్నిధిలో ఉంటుండగా సమాధానముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, పవిత్రమైన చేతులు, మన చేతులు ఎలా ఉన్నాయి? పవిత్రమైన చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, 6వ మాట, సంఘ క్రమశిక్షను పాటించాలి.
సంఘ క్రమశిక్షను పాటించాలి. దేవునికి స్తోత్రం. 6వ పాయింట్, దేవుడు క్రమాన్ని ఇష్టపడతాడు. సంఘ నియమాలను గౌరవించి క్రమముగా ప్రవర్తించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. క్రమము, దేవుని సన్నిధిలో క్రమము చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్. స్కూల్లోకి వెళ్తే టీచర్సు సైలెన్స్ అంటారు. ఎందుకు కారణం చెప్పండి? దేవుని మాట, టీచర్ మాటే వినపడాలి, ఎవరి మాట వినకూడదు. అలాగే దేవుని మందిరంలో దైవజనుడు మాటలు మాత్రమే వినపడాలా. పక్కనున్నవారు ఒకరికొకరు మాట్లాడకూడదు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య లేఖన భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రమశిక్షణ. మందిరానికి వచ్చేటప్పుడు క్రమంతో రావాలా. మందిరానికి వచ్చేటప్పుడు ఆలస్యంగా, ఇష్టము లేనట్టుగా, లేకపోతే ఎందుకు వచ్చాను అనుకోకుండా, నీకు ఆశీర్వాదం కావాలంటే క్రైస్తవులు క్రమశిక్షణలో ఉంటారని పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు. దేవుని బిడ్డలారా, దేవుడు క్రమాన్ని ఇష్టపడతాడు. సంఘ నియమములను గౌరవించి క్రమముగా ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రమము అంటే దేవుని బిడ్డలారా ఏంటంటే, ఆ యొక్క ఆరాధన కార్యక్రమం 10:30 అనుకోండి, మనం ఎన్ని గంటలకు ఉండాలి? ఇక్కడ 10:20కే ఉండాలా. 10:20, 10:30 ప్రార్థన అంటే 10:20కి ఉండాలా. 10:20 నుంచి 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. 10 నిమిషాల తర్వాత పాటలలో నువ్వు కనపడాలి. నీ కృతజ్ఞత ఎక్కడుంది? పాటల ద్వారా దేవుని మహింపరుస్తాం కదా, అవునా? పాటల ద్వారా మనం దేవుని మహింపరుస్తాం. స్తుతుల ద్వారా దేవుని మహింపరుస్తున్నాం. ఎలాగా? పాటలు పాడుతూ, దేవా నీవే గొప్ప దేవుడవు, నీవే రక్షకుడువు, నీవే నువ్వు నన్ను పుట్టించవని నువ్వు ఆయనని ఏం చేయాలా? స్తుతించాలా. పాటలు అయిపోయిన తర్వాత వస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక క్రమమే? చెప్పండి. పాపము. ఇంకా తర్వాత మాట నేను చెప్పను మీకు. ఆధ్యాత్మిక క్రమమే పాపము. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. మిగతా రోజులు ఎన్ని రోజులైనా నీ ఉద్యోగానికో, లేకపోతే నీ బంధువుల దగ్గరకో, స్నేహితుల దగ్గరకో, నీ ఇష్టం వచ్చినట్టు సమయానికి వెళ్ళినా అది నేను అడగను, కానీ ప్రభు కూడా అడగడు. కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు క్రమశిక్షణతో రావాలి, పద్ధతి ప్రకారంగా రావాలా. అందరికంటే నేనే ముందు ఉండాలని కనపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 40వ వచనములో, కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలో మాట్లాడుట ఆటంకపరచబడును కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. దేవునికి స్తోత్రం. చెప్పండి. మర్యాదగా, క్రమముగా జరగాలి. దేవునికి స్తోత్రం. మన మీదికి దేవుని ఆత్మ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, మమ్ము నువ్వు ఆదరించి దేవా అని పాట పాడుతున్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి రావాలంటే ఏలియా చేసిన పని ఏంటంటే, ముందుగా ఆ పడిపోయినటువంటి రాళ్లను చెక్కాడట. చెక్కి మళ్ళీ బలిపీఠం మీద పెట్టాడట. పెట్టి ఎద్దును తునకలుగా చేశాడు. అంటే దాని అర్థం అంటే, నీ హృదయాన్ని ముక్కలుగా చేసుకోవాలా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అగ్నితో మండించబడాలంటే, అగ్ని మండిందంటే నీలో పాపం కనపడదు. దేవుని బిడ్డలారా, అగ్ని మండిందంటే శాపమును ఆశీర్వాదముగా దేవుడు మార్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియులారా, అగ్ని దిగి వచ్చినప్పుడు నీ జీవిత రాత మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆయన ఎద్దును ముక్కలుగా చేసిన తర్వాత ఆయన ఇంకొక మంచి పని చేశాడు. ఏం చేశాడండి? కట్టెలు క్రమముగా ఒక పద్ధతి ప్రకారంగా పేర్చాడట. దేవునికి స్తోత్రం. బలి అర్పించాలంటే కట్టెలు ఏం చేయాలా? అక్కడ పెడితేనే కదా మంట వచ్చి అది కాలుతుంది కదా. బలి అర్పించబడాలంటే అక్కడ ఏం జరుగుతుందండి? క్రమముగా. బైబిల్లో దేవుని చిత్తమైతే ఒకరోజు మాట్లాడతాను. క్రమముగా ఆ యొక్క కట్టెను పేల్చినప్పుడు ప్రభు సన్నిధిలో ఉండి మోక్కరించి, ప్రభువా నీ ఆత్మను కుమ్మరించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, బయలారా అని చెప్పి ఇతరులు వారు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన వాళ్ళ దేవుడు అంగీకరించలేదు. కానీ మన ప్రభు అయినటువంటి మన దేవుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఆకాశము నుండి బలి అనగా అగ్ని దిగి వచ్చింది. అదే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం.
చుట్టూ వేసిన కందకములు ఆవిరైపోయింది, ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న కట్టలు కాలిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఇది చూసి ఆత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఏమైందంట, ఆహాబు రాజు పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఒకే ఒక్క ఆ యొక్క ఏలియా ఖడ్గము తీసుకొని ఆ యొక్క శత్రువులందరినీ కూడా చంపేశాడు. దేవునికి స్తోత్రం. పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, బలమైన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ పాయింట్ మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. ప్రేమతో సహవాసం చేయాలి. ప్రేమతో ఒకరు ప్రేమతో ఉండాలి. ఒకరికొకరు సంబంధం లేకుండా ఉండకూడదు. దేవుని మందిరంలో ప్రేమ చాలా ముఖ్యం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకరొకరు ప్రోత్సహించుకోవాలి. సంఘ సభ్యులను మనము ప్రేమించి ధైర్యపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 నుండి 25వ వచనములో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుటకు మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యమును చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దినం అనగా ఏ దినం? యేసయ్య రాకడ త్వరగా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆయన ఆలస్యము చేయగానే త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఆయన కనురెప్పపాటును వచ్చుచున్నాడు. ఆయన కొడవలు తీసుకుని వస్తూ ఉన్నాడు. అయ్యా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కడవరి దినాల్లో ఉంటున్నాం, మంచి దినముల్లో ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి పరీక్ష చేసుకుందామా? ప్రేమతో ఒకరికొకరు సహవాసం చేసుకుని దేవుని సన్నిధిలో కనపడాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. కానుకలను సంతోషంగా సమర్పించాలి. కానుకలను, దశమ భాగములను దేవునికి కంపల్సరిగా సమర్పించాలి. దేవునికి, పాస్టర్ గారికి కాదు, చర్చికి కాదు, ఇంకెవరికో కాదు. ఎవరికి ఇవ్వాలి? మనం అర్పణలు ఎవరికి అర్పిస్తున్నామండి? దేవునికి అర్పిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు సంతోషముగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడట. బలవంతముగా కాక ప్రేమతో మనం ఏం చేయాలి? దేవునికి మన అర్పణలను సమర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము అర్పణ అర్పించేటప్పుడు ప్రేమతో ఇవ్వాలా? అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు చదువుకుందాం ప్రియులారా. అందరు కూడా బైబిల్ చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొని నా ప్రకారము ఇవ్వాలని దేవుడు ఉత్సాహంతో ఇచ్చివాడిని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి నీ కానుకలు ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలా చెప్పండి. ప్రేమతో ఇవ్వాలా, సంతోషముగా ఇవ్వాల. సనుక్కుండా ఇవ్వకూడదు. మొత్తం ఇవ్వకపోతే అది కూడా ప్రమాదమే. ఎందుకంటే బైబిల్ ఏముంది? మీరు దేవుని డబ్బును దొంగిలిస్తారా అని ఉంది బైబిల్ మల గ్రంథంలో. దేవుని డబ్బును మనం దొంగిలించకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పని నిమిత్తమై దేవుని మందిరంలో ఆహారం ఉండనట్లు మీరు మీ దశమ భాగములను దేవునికి సమర్పించునని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేయాలంటే చెప్పండి, దేవునికి నీ దశమ భాగం ఇల్లందరికీ కలిపి ఒకవేళ ఒక 50,000 వచ్చింది అనుకోండి. 50,000 వస్తే ఎవరో ఒక్కరి పేరు మీద తీసుకొచ్చి ఒక 2,000 ఇస్తారు, లేకపోతే 1,000 రూపాయలు ఇస్తారు. అలా కాదు, ప్రతి కష్టార్జితమును నీవు అనుభవించదు అని బైబిల్లో ఉంది. ఓకేనా? ఉందా బైబిల్లో? నీవు నీ కష్టార్జితము నువ్వు అంటే ఎవరు వారి చేతిలో నీ జీతమే ఉండొచ్చు, నీ పెన్షనే ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఎవరిది వారిదే. వారి డబ్బును తీసుకుని దశమ భాగం రూపంలో మీరు కవర్లో పెట్టి ఇస్తే దైవజనుడు సంఘంలో ఉండి ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత సంఘం అవసరతలు తీర్చబడును గాక. దేవునికి స్తోత్రం. సంఘములో ప్రతి అవసరతలు ఉంటాయి. మనకి కరెంటు బిల్లు ఉండొచ్చు,
లేకపోతే ఇంకా టీవీ ద్వారా ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ వాక్యం వింటున్న వారు రక్షణ లేనటువంటి రక్షణ పొందవచ్చును. అమర్యాదగా ఉండేవారు మర్యాదగా నడవడానికి ఈ వాక్యం ద్వారా వాళ్ళు బలపరచబడును. దేవుడికి లేకపోతే ఎవరికన్నా బలహీన స్థితిలో ఉంచే వారి కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరచబడితే ఈ యొక్క కానుకలు దశమ భాగాలు ఈ విధంగా టీవీ పరిచర్య ద్వారా ప్రపంచమంతా కూడా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో ఈ యొక్క ప్రార్థన కరువైపోయింది దేవుని బిడ్డలారా. స్వార్థ కరువైపోయింది. ఇది మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని సంగమా, ఇంకా రెండు పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, సేవ చేసే మనసు కలిగి ఉండాలి. సేవ చేసే మందిరంలో ఎంతమంది సేవ చేస్తున్నారు చెప్పండి? హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా. మందిరంలో ఎవరన్నా ఒకరు వచ్చి ఇది నాది బాధ్యత అని సేవ చేస్తున్నారా? చర్చి తుడిసేవాళ్ళు చర్చి తుడవాలా, కుర్చీలు తుడిసేవాళ్ళు కుర్చీలు తుడవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా రకరకాల పరిచర్యలు, నీళ్లు పెట్టాలా, లేకపోతే రకరకాల దేవుని పరిచర్యలు చాలా ఉన్నాయి మన దగ్గర, చేయాలా? ఎవరన్నా ఒక్క పని చేస్తున్నారా చెప్పండి? రావడమే ఆలస్యంగా వస్తున్నారు. అలాగే దేవుని పని చేయట్లేదు. దేవుడి పని నువ్వు చేయకపోతే దేవుడు నీ పని చేయడు. నువ్వు దేవుని మందిరంలో చేయాలి. సేవ చేసే మంచి మనస్సు నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనందంతో చేయాలి. అరే ఈ పని నేను చేస్తే మంచిది కదా, నేను చేస్తాను. చాలాసార్లు ఊడుస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఎవరు లేకపోతే నేను ఊడుస్తాను. కొన్నిసార్లు కుర్చీలు తుడుస్తూ ఉంటాను. మీకు బాగా తెలుసు, పాల్ యాంగిచో గారి యొక్క సంఘంలో, ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్, అంత పెద్ద సంఘంలో ఒక్క ముసలామె పనిచేసిందంట. ఎవరండి ఆమె? ఆమె ఏం చేస్తుందంట? ప్రతి వేల కుర్చీలు ఆమె పొద్దున తెల్లవారుజామున వస్తుందట. కుర్చీలు ఒకటి తుడిచేస్తుందట. దాని మీద చిన్న సిలువ గుర్తేస్తుందండి. దేవునికి స్తోత్రం. ఆమె కూర్చుంటుంది. నేను తుడిసానని చెప్పుకోదామె, నేను ఇంత పని చేశానని చెప్పుకోదామె. ఒక మూలను కూర్చుంటుంది, అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటే తండోపతండాలుగా వేల మంది వచ్చి ఆ యొక్క కుర్చీలో నిండిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. పరిచర్య ఎన్నో చేయొచ్చు. మన మందిరంలో మన ప్రభుజయ్య గారు పొద్దున్నే లెగిసి ఏం చేస్తుంది? వచ్చి ప్రతి కుర్చీని తుడుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రతి నూనె తీసుకొని. మరి మీరేం పని చేస్తున్నారు చెప్పండి? ఒక్క పనైనా చేస్తున్నారా? దయచేసి కొన్ని విషయాలు ఈ టీవీలో నేను చెప్పకూడదు, కానీ మీరు ఏ పని చేస్తున్నారో, ఏ యొక్క చెయ్యకూడని పని చేసి వచ్చి ఇక్కడ ఆ పని చేస్తే అది మనకు మంచిది కాదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. సేవ చేసే మంచి మనస్సు మనకు ఉండాలి. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒక్కొక్కరికొకడు దాసులయ్యుండుడి. ఆమెను చెప్పండి అందరూ కూడా. దేవుని బిడ్డలారా, శారీర క్రియలకు, లోక సంబంధమైన క్రియలకు నీ ప్రాధాన్యత ఇవ్వకుండా, లోక సంబంధమైనటువంటి పనులకు నీ ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని పనులను ఒక్కటైనా చేస్తున్నావా? ప్రియ దేవుని సంగమా, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుని బిడ్డలారా, ఆఖరి మాట, ఇవన్నీ నువ్వు కరెక్ట్గా చేస్తే, వింటున్నారమ్మా, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేస్తే, ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదముతో నువ్వు ఇంటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడిగా, ఒక సంఘ కాపరిగా, అపోస్తులుడిగా, బిషప్గా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించాడట. ఈ దీవెనలు నీకు ప్రాప్తించునుగా కానన్నాడట. యేసుక్రీస్తు కూడా తన శిష్యులను ఆయన ఆశీర్వదించాడ, చెయ్యెత్తి ప్రార్థన ఆశీర్వదించాడట. ఈరోజు సంఘముగా నీవు దేవుని సన్నిధిలో అనాలోచితగా ఉండకుండా దేవుని కార్యములు మంచిగా నువ్వు చేసినట్టయితే, యథార్థముగా చేసినట్టయితే, ఈ ప్రకారంగా ఈ 10 ఆజ్ఞలు ఎలా ఉన్నాయో ఈ 10 మాటలు నేను మీకు ఎలా చెప్తున్నాను, తూచా తప్పకుండా మీరు తప్పనిసరిగా చేసి తీరితే ఆకాశము నుండి నీవు ఏమి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చేటప్పుడు ఎలా వచ్చావో నాకు తెలీదు. బలహీనంగా వచ్చావేమో, కురింగిపోయిన పరిస్థితుల్లో వచ్చావేమో,
సమస్యలతో వచ్చావేమో, బాధతో వచ్చావేమో, కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మతో సత్యముతో నువ్వు దేవుని ఆరాధన చేసినప్పుడు గంతులు వేసుకుంటా నువ్వు దేవుని మందిరాన్ని నుంచి నీ ఇళ్ళకు నువ్వు వెళ్తావు, ఆశీర్వాదం పొందుకు నువ్వు వెళ్తావు. దేవుని బిడ్డలారా, అదే సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో 24, 25, 26 వచనాలు ఏమనుందంటే, సంఖ్యాకాండం 24 నుండి 26 వచనంలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆశీర్వాదం ఒకటే కాదు నీకు ఇచ్చేది, దేవుడు నిన్ను కనికరిస్తాడంటే, దేవుడు నిన్ను కరుణిస్తాడంటే దేవుడు. 26వ వచనం, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామము ఉచ్చరించు వల్ల నేను వారిని ఆశీర్వదించేదను. ఈరోజు 100% ఆశీర్వాదమును పొందుకునే వెళ్తావు దేవుని బిడ్డలారా. ప్రియా దేవుని సంగమా, నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఈ 10 ఆజ్ఞలను, 10 మాటలను దేవుని సన్నిధిలో కనపడాలా, పాటలు పాడాలా, ప్రార్థన చేయాలా. ప్రార్థనకు ముందే నువ్వు ఇక్కడ ఉండాలా. మనకు ముందే మన యేసయ్య ముందు వచ్చి కూర్చుంటాడు. ప్రతి వారి తలల మీద యేసు ఆశీర్వాదం ప్రకటిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబ సమస్యలన్నీ తీర్చిపోవును గాక. కన్నులు మూసుకోండి, ప్రార్థన చేస్తాను మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ మోకరించిన వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని సంఘం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏది చేయాలో అది చేయండి. తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆదివారం ఏమి పని చేయకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు కనపడితే చాలు, నీ పాపములు ఒప్పుకుంటే చాలు. వ్యర్థమైన మనసుతో, కపటమైన మనసుతో కాదు రాజు వచ్చేది దేవుని సన్నిధికి. హృదయపూర్వకముగా దేవుని సన్నిధికి రాదు. దేవుని బిడ్డ, నీ కన్నీరు కార్చు, ఏడు, మోకరించు, అంగలార్చు, మూలుగుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని మందిరములో నువ్వు కనబడి దేవుని స్తుతించు. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కృపా కనికరములు మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి నాయన. అలాగే ఈ టీవీలో ఇదిగో ప్రభా, సర్వ ప్రపంచమంతా కూడా నాయన ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించబోతున్నాము నాయన. దేవా, ఈ వాక్యమును వారి చెవులో వెళ్ళినప్పుడు హృదయములు స్పందించాలి నాయన. దేవా, ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తానని చెప్పావు నాయన. కన్నీటిని తుడుస్తానని చెప్పావు నాయన. శాపమును ఆశీర్వాదముగా మారుస్తానని చెప్పావు ప్రభా. ఈ సమయంలో ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో యేసు నామములో వారికి తీర్చబడును గాక. ఏ యొక్క సమస్యలు ఉన్నాయో ఆ యొక్క సమస్యలు యేసు క్రీస్తు తన మహిమాదేశ్వర్యము చెప్పున సమస్తమును తీర్చును గాక. ప్రభువా, ఈ సమయంలో నాయన ప్రతి వారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. నాయన బాగు చేయండి నాయన, అవసరతలు తీర్చండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థిక సహాయము దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. అప్పుల బాధలతో బాధపడుతున్న వారిని యేసు నామములో అప్పులు తీర్చబడును గాక. బలహీనతలు ఉన్నటువంటి వారికి, లేక బీపీ షుగర్తో బాధపడుతున్న వారికి, క్యాన్సర్ రోగముతో ఉన్న వారికి యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. యేసు నామములో ప్రార్థన దేవాదిగో ప్రభా చేస్తూ ఉన్నా ప్రభా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి దేవా, నీకు స్తోత్రం ప్రభా. వివాహము ఆలస్యముగా ఉంటున్నటువంటి, ఎందుకు ఇలా అయిపోతున్నాను కృంగిపరిచే అవసరం లేదు నాయన. సమస్తము తీర్చేది నా యేసయ్య అని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ప్రతి గర్భమును ముట్టబోతున్నావు నాయన. ఈ వాక్యం వింటున్న బిడ్డల్ని నాయన అదిగో ప్రభు విశ్వాసంతో మీ సన్నిధిలో ప్రార్థించే కృప దయచేయండి. నీ మహిమతో నింపండి నాయన, నీ రక్తంతో కడగండి అయ్యా. వారి హృదయమును పవిత్రపరచండి నాయన. నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ దేవా, ఈ వాక్యం విన్న వారందరినీ నాయన ఆశీర్వదించండి ప్రభా. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుండి 26 ప్రకారంగా నాయన నీ సమాధానము, నీ కనికరము, నీ ప్రేమ, నీ వాత్సల్యత వారిపైన కుమ్మరించండి. వారిని దీవించుమని, ఆశీర్వదించుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వివరాలకు 800
8222 870.